నా పేరు శంకర్ సురేష్ బాబు. ఎక్కడి నుండి వచ్చారండి? కాకినాడ సిటీ. కాకినాడ సిటీ. ఎలా అనిపిస్తుంది మీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ జరుగుతుంది కదా, ఏమనిపిస్తుంది? యాక్చువల్గా వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా మేము పోరాటాలు యుద్ధాలు మాత్రమే చేసాం. ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం. మా అధ్యక్షులు నిర్వహించి 12వ ఆవిర్భావ దినోత్సవం ఇది ఒక పండుగ లాంటిది. మొన్న రీసెంట్గా మహాకుంభమేళా అయింది. ఇది మరో మహాకుంభమేళా లాంటి ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం మాకు. అంటే ఎలా చెప్తారు? ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఫార్మేషన్ డే జరుపుకుంటున్నారు. సో చాలామంది 10 ఏళ్లలో చాలా విధాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయలేడు, పార్టీ అమ్మేసుకుంటాడు, రాజకీయాలు పనికిరాడు, అసెంబ్లీగా అంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాలేడు, గేటు కూడా తాకను అనిస్తే మాజీ మంత్రి రోజా కూడా మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు ఇవన్నీ గడిచిన సంవత్సరాల్లో జరిగిన వాటికి? సార్, కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వాళ్ళ కోసం మేము మాట్లాడితే మాకు వాళ్ళకి పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ చర్యలతో, పార్టీ యొక్క సిద్ధాంతాలతో మేము ముందుకు వెళ్ళిన వాళ్ళము. అందరికీ తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారని. వాళ్ళకిలా మేము నోరు పారేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, మేము బూతులు తిట్టే సంస్కృతి మాకు లేదు కాబట్టి మేము వాళ్ళని ఇప్పుడు పాయింట్అవుట్ చేయలేకపోతున్నాం. ఎవరైతే మాట్లాడారో వారి విజ్ఞతకే వారిని వదిలేస్తున్నాం. ఇంకొకటి, అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయాలంటే అసెంబ్లీ గేట్ తన్నుకునే ఓ రకంగా మా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు ఈరోజు. ఒక్క తన్నుతే 152 నుంచి 111 సీట్ల వరకు ధన్మన్ పడిపోయినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీది. వాళ్ళ యొక్క విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తున్నాం ఈ విషయం పైన. అయితే అంటే ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా గ్రామాల రూపురేఖలు మారుస్తామని తను చెప్పారు. ఎలా ఉంది ప్రెసిడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? సార్, అద్భుతంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీలకి సంబంధించినంత వరకు ఈయన తీసుకున్న పాలిట్ బ్యూరో కూడా అలాంటిదే. ఎందుకంటే డెవలప్మెంట్, గ్రామాలు బాగా డెవలప్ అవ్వాలని, ప్రజలు హ్యాపీగా ఉండాలని, ఏదో హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకోటో వేరే అంటే వాయి తక్కువని కాదు ఆ పదవులు, అలా తీసుకుని వెళ్ళేదానికన్నా ఈజీగా సటైన ప్లేస్లో ఉండి చేసే పని అది. అలా కాకుండా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో నిండి ఉండేలాగా ఈరోజు మన ఈ పాలిట్ బ్యూరో పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. అభివృద్ధిలో ఏమాత్రం లోటు లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకున్న, గత పాలిట్ బ్యూరో సభ్యులతో పోల్చుకున్న, గత మినిస్టర్లతో పోల్చుకున్న పవన్ కళ్యాణ్ గారు చేసే యొక్క డెవలప్మెంట్ అద్భుతమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. రీసెంట్గా రోడ్లు వేయడమే కాదు, గ్రామ పంచాయతీలు అరకు లాంటి అంటే ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు వేయడం కావచ్చు, అంటే చాలా ఏళ్ళ నుండి కూడా, అంటే ఆ గ్రామాలు పుట్టినప్పటి నుండి కూడా రోడ్లు లేని పరిస్థితి. అట్లాంటి గ్రామాల్లో రోడ్లు వేయడం ఏ విధంగా చూస్తారు? సార్, ఇప్పుడు రాష్ట్రంలో 4300 కిలోమీటర్ల మేర రోడ్ల వర్కులు జరుగుతున్నాయి. అందులో ఈ ప్రపోజల్స్లో 3000 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ ఫినిష్ అయినాయి. ఇంకా 1300 కిలోమీటర్ల మేర రోడ్ల వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు కని విని ఎరగని రీతిలో రోడ్ల వర్కులు జరగడం మొదలుపెట్టారు. ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ అయినాయి. 3000 కిలోమీటర్ల రోడ్ల వర్కులు ఫినిష్ అయినాయి. పంచాయతీల్లో ఏమీ కానీ, గిరిజన ప్రాంతాల్లో అరకు లాంటి ఏరియాల్లో కూడా ఇప్పుడు వరకు 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పోల్చుకుంటే ఈ రోజు వరకు కూడా రోడ్లు లేని ఏరియాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు. ఓవరాల్గా బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, అంటే పరిపాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు? అద్భుతంగా ఉన్నారండి. మా కోరిక పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ ఎలక్షన్కి సీఎంగా కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని కామెంట్ చేశారు. సార్, ఇప్పుడు ఈ కామెంట్ కోసమే నేను చెప్తున్నాను, విజ్ఞత అనే పదం వాడాను. ఆల్రెడీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన దానికి మా సిద్ధాంతాలు, మా పార్టీ క్రమశిక్షణబద్ధంగా ఉండడం వల్ల మేము వారి మీద నోరు పారేసుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా ఆయన విజ్ఞతగా ఆయన వదిలేస్తున్నాం. ఆయన స్థాయి ఏంటో ఆయన ఒకసారి మర్చిపోయి ఉండొచ్చు. బహుశా ఆయనకి కొంచెం ఏమన్నా మర్చిపోయి ఉండొచ్చు ఆయన స్థాయి ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.